కేరామ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బోర్. అలాగే బేబీతో సంచలన విజయం అందుకున్న సాయి రాజేష్ కథతో వచ్చిన సినిమానే చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. చెన్నై లవ్ స్టోరీ కథలోకి వెళ్తే స్టీఫెన్ శంకర్ అలియాస్ కిరణ్ అబ్బోరం ఓ అనాథ. ఎలాగైనా దర్శకుడు కావాలని, వెండి తెరపై తన పేరు చూసుకోవాలని కలలు కనే కుర్రాడు. తన కలల కోసం చెన్నై వచ్చేస్తాడు. ఇక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు నివి అలియాస్ శ్రీ గౌరీప్రియ, అజయ్ అలియాస్ త్రిగుణ్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న టైంలో సడన్గా ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు అజయ్. దాంతో నివి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. చెన్నై వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటే ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ జీవితంలోకి వస్తాడు స్టీఫెన్. తనదైన కథలు చెప్తూ వాళ్ళతో పాటే ఉంటాడు. ఆ పరిచయంలోనే స్టీవెన్కు నివి ఓ సాయం చేస్తోంది. దాంతో ఆమెను తన దృష్టిలో దేవతలా చూసుకుంటాడు స్టీఫెన్. మెల్లగా వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో నివి జీవితంలో మరో ఊహించని కుదుపు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? అజయ్ మళ్ళీ ఎందుకు నివి జీవితంలోకి వస్తాడు? అసలు స్టీవెన్ శంకర్కు ఏమైందనేదే అసలు కథ. ఇండస్ట్రీలో ఓ సినిమా సాధించిన విజయం, అది సృష్టించిన ఇంపాక్ట్ ఆ తర్వాత సినిమాలపై భారీ అంచనాలను పెంచేయడం సహజం. సరిగా ఇలాంటి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. దర్శకుడు సాయి రాజేష్ గత చిత్రం బేబీ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆయన ఎంచుకున్న బోల్డ్ కంటెంట్, సున్నితమైన ఎమోషన్ చూసిన తర్వాత ఆయన కలం నుంచి వస్తున్న చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి, ఒక రకమైన భయం ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. ఆ క్యూరియాసిటీతోనే థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక భిన్నమైన అనుభూతి పంచుతుందని చెప్పాలి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు సాయి రాజేష్ రాసిన కథ ప్రేక్షకులను అద్భుతంగా కదిలిస్తోంది. ఒక స్వచ్ఛమైన, బలమైన ఎమోషనల్ డ్రామాగా సాగే ఫస్ట్ హాఫ్ ఎక్కడా ఎలాంటి కంప్లైంట్కు తావివ్వకుండా చాలా సాఫీగా, ఆసక్తికరంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇచ్చిన ఊహించని ట్విస్ట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా అమాంతంగా పెంచేస్తుంది. అంతటి హై రిస్క్ ఇంటర్వెల్ బ్లాక్ రాసుకున్న తర్వాత ద్వితీయార్థంలో ఈ కథను దర్శకుడు ఎలా డీల్ చేయబోతున్నాడు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠను రేకెత్తించడంలో ఫస్ట్ హాఫ్ 100% సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంటర్వెల్ వరకు ఎంతో అద్భుతంగా సాగిన ప్రయాణం సెకండ్ హాఫ్కు వచ్చేసరికి కాస్త తడబడినట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్, ఆ స్థాయి ఎమోషన్ ద్వితీయార్థంలో కొంచెం లోపించాయి. అలాగని కథ పూర్తిగా గాడి తప్పిందనేం చెప్పలేం, కానీ గమనం మాత్రం నెమ్మదించింది. ఇక మధ్యలో వచ్చే 2-3 ఎమోషనల్ సన్నివేశాలు బాగానే పేలినా ఓవరాల్గా ఇంపాక్ట్ మాత్రం తగ్గిందనే చెప్పాలి. మెయిన్ కథాంశం అంతా ఫస్ట్ హాఫ్లోనే పూర్తిగా కావడంతో సెకండ్ హాఫ్లో కథను ముందుకు నడిపించడానికి దర్శకుడు రవి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇలాంటి సున్నితమైన కథలకు ముగింపు పలకడం రచయితలకు ఎప్పుడూ కత్తి మీద సామే. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ముందుగానే ఊహించినట్టుగా ముగిసిపోతాం. అయితే చెన్నై లవ్ స్టోరీలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. వాటిని చూసినప్పుడు గుండె ఖచ్చితంగా బరువెక్కుతుంది. హీరో కిరణ్ అబ్బోరం తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఒక నటుడిగా ఈ క్యారెక్టర్ అతన్ని ఖచ్చితంగా మరో మెట్టు ఎక్కిస్తుందనే చెప్పవచ్చు. ఇక హీరోయిన్ గౌరీప్రియ తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ బాధ్యతను ఆమె తన అద్భుతమైన నటనతో 100% నెరవేర్చింది. త్రిగుణ్ కీలక పాత్రలో మెప్పించారు. దర్శకుడు పి వాసు, కరుణకుమార్ చేసింది చిన్న పాత్రలు అయినా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్లో కనిపించారు. స్నేహితులుగా శ్రీ హనుమంతు, పూజ, నవీన్ నేని చాలా బాగున్నారు. దేవి ప్రసాద్ లాంటి సీనియర్ నటులు బాగా నటించారు. ఇక మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో ఎమోషన్ సీన్లకు ప్రాణం పోశారు. ముఖ్యంగా పాటలు కూడా చాలా బాగున్నాయి. సంతోషం నాయుడు ఎడిటింగ్ కాస్త వీక్గా ఉన్నా సెకండ్ హాఫ్ పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సిందేమో అనిపిస్తుంది. అండ్ డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా చాలా నీట్గా ప్రజెంట్ చేశారనే చెప్పాలి. సాయి రాజేష్ రైటింగ్ బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త వర్క్ చేస్తుంటే చెన్నై లవ్ స్టోరీ అద్భుతమైన ప్రేమ కథగా మిగిలేదు. సాయి రాజేష్ కథకు దర్శకుడు రవి నంబూరి తన మాటలు, స్క్రీన్ ప్లేతో ప్రాణం పోశాడనే చెప్పాలి. ఆయన దర్శకత్వం సినిమాకు ప్లస్. ఎస్కే నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
ఇక ఓవరాల్గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ గుండెల్ని తాకే ఓ మంచి ప్రేమ కథ.